ఏపీ రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు ఉంటాయి. ఇంకో అడిగేస్తే సెన్సార్ కట్ డైలాగ్స్ కూడా పేలుతూ ఉంటాయి. మరి ఎన్నికల ముందైతే చెప్పాల్సిన పని ఉండదు. మైకులు సైతం పగిలిపోయేలా స్పీచ్లు ఇస్తూ ఉంటారు ఖద్దర్ లీడర్. ఇక రెండోసారి అధికారంపై కన్నేసిన జగన్ కూల్గానే ప్రతిపక్షాన్ని కుమ్మేద్దామని డిసైడ్ అయ్యారట. సంక్షేమ అస్త్రంతోనే ప్రజల ముందుకు వస్తూనే ప్రతిపక్షాలకు జలక్కివ్వనున్నారు జగన్. అందుకు వైసీపీ సైన్యాన్ని సైతం సిద్ధం చేశారట వైసీపీ బాస్. రెండోసారి అధికారంపై జగన్ గురి. సంక్షేమ అస్త్రంతోనే వైసీపీ ప్రచారం. తిట్టుకునే రాజకీయాలకు దూరంగా వైసీపీ. కంపారిజన్ రాజకీయం చేయాలని నిర్ణయం. ఏపీ రాజకీయాలంటే మామూలుగా ఉండదు. మాటకు మాట బుల్లెట్ దిగాల్సిందే. ఇక వచ్చే ఎన్నికల విజయం దక్కించుకుని వరుసగా రెండోసారి కూడా విజయం దక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతుంది వైసీపీ. దానికి అనుగుణంగా పొలిటికల్ గేర్ మార్చే పనిలో పడింది. ఇప్పటికే వైసీపీ కీలక నేతలకు సీఎం జగన్ కొన్ని సూచనలు చేశారు. నేను రెడీ, మీరు రెడీనా అని ఆయన అడిగినట్టు తెలుస్తుంది. అయితే నాయకులు మాత్రం ముఖాముఖాలు చూసుకుంటున్నారట. దానికి కారణం ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాలను టార్గెట్ చేసే అంశంపై వారు ప్రిపేర్ కాకపోవడమేనని టాక్ వినిపిస్తుంది. అయితే ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తే మనకేమొస్తుంది? ఇది ఎప్పుడూ ఉండేదే. ఇది వద్దు, మనం మన స్టైల్ మారుస్తున్నామన్నారట సీఎం జగన్. అందరిలా కాకుండా ఈ 4 ఏళ్లలో మనం ఏం చేశామో ప్రజలకు వివరిద్దాం. గత ప్రభుత్వంతో పోలిక పెడుతూ ప్రజలను ఆలోచించుకునేలా చేద్దాం, అలా ప్లాన్ చేయండి అన్నా అని సీఎం జగన్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. ఇటీవల విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన దరిమిలా సీఎం జగన్ చేసిన ప్రసంగం అలానే సాగింది. ఎవరిని నొప్పించకుండా ఆయన ప్రసంగం చేశారు. విజయవాడ సభలో ఎక్కడా టీడీపీని గాని, చంద్రబాబును గాని, జనసేనను గాని ఆయన తిట్టిపోయలేదు. అలాగే రాజకీయంగా కూడా విమర్శించను చేయలేదు. కేవలం తాను ప్రవేశపెట్టిన పథకాలు, అమలు చేస్తున్న సంక్షేమం వంటి కీలక అంశాలను మాత్రమే ప్రస్తావించారు. ఈ పథకాలు, ఈ సంక్షేమం కోసం ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు అని నిలదీశారు. ఈ క్రమంలో ఆయా పథకాల పేర్లను ఎక్స్ప్రెస్ వేగంతో జగన్ చెప్పుకొచ్చారు. ఈ తరహా ప్రచారం మార్పును సూచించిందని పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి దానికి మరింత పదును పెంచి తారీఖులు, దస్తావేజులతో సహా కంపారిజన్ పెట్టే పరిస్థితి వస్తుందని అంచనా వేశారు. వారి అంచనాకు తగిన విధంగానే సీఎం జగన్ కూడా ప్రచార సరళిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకరిపై ఒకరు తిట్టుకునే రాజకీయంతో చేయటే తప్ప మరేమీ రాదని, పైగా మేధావులు కూడా దూరమవుతారని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కంపారిజన్ పాలిటిక్స్ కు పెద్దపీట వేయడం ద్వారా అందరినీ ఆలోచన దిశగా నడిపించే మెప్పు పొందాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మేమిది చేశాం, మరోసారి గెలిస్తే ఇలా చేస్తాం అని చెప్పుకునేందుకు జగన్ ప్రాధాన్యమిచ్చి విపక్షాలను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఈ మార్పు మంచిదేనని అంటున్నారు. మేధావులను కూడా వైసీపీ విషయంలో ఆలోచించేలా చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా జగన్ వ్యూహాన్ని పసిగట్టడం ప్రతిపక్షాలకు మాత్రం సవాల్గానే మారిందని చెప్పవచ్చు.